నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ. ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది గహాన్ మహల్. ఈ గహాన్ మహల్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విడిది కోసరము ఉపయోగించేవారంట. వేసవి విడిది అంటాం కదా, ఆ తర ఇక్కడికి వచ్చి ఉండేవారంట శ్రీకృష్ణదేవరాయల కాలంలో. చాలా అంటే చాలా బాగుంది గహాన్ మహల్. మీకు ఆ గహాన్ మహల్ నేను చూపించడానికి వచ్చినాను ఇక్కడ. రండి చూద్దామండి. ఈ గగన్ మహల్ అనబడే హిందూ రాజసౌధం రామాలయం, ఈశ్వరాలయాలకు దక్షిణ వైపున ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఈ భవనం తూర్పు దిక్కున ఉండి 2 అంతస్తుల శిఖర నిర్మాణంతో నలుచదరపు శైలిలో ఉత్తర భాగంలో మరో శిఖర నిర్మాణాన్ని కలిగి ఉన్నది. ఈ భవనం 2 వైపులా ముందు భాగంలో మరియు 2 వైపులా మెట్ల సౌకర్యము కల్పించబడింది. ఈ భవనము క్రింద భాగంలో 45 కళాత్మకమైన ఆర్చీల నిర్మాణంలో ఢిల్లీ నగరంలోనే లోడీ భవనాన్ని పోలి ఉండి విశాలమైన హాళ్ళు కలిగి ఉన్నది. ఈ భవనపు గోడలు సున్నపు నగీసి నిర్మాణాలు కలిగి ఉన్నాయి. అంతేకాక పైకప్పు నిర్మాణాలు పిరమిడ్ ఆకారంలో ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే శిఖర నిర్మాణాలను పోలి ఉన్నాయి. భవన శిఖర నిర్మాణాలలో గాలి వెలుతురు ప్రసరించేటట్లు చుట్టూ కిటికీలు అమర్చబడి ఉన్నాయి. ఈ గగన్ మహల్ నిర్మాణం ఇండో పర్షియన్ నిర్మాణ శైలితో విజయనగర రాజుల కళా తృష్ణకు ప్రతిబింబంగా నిలిచి ఉన్న విశిష్టత నిర్మాణం అని చెప్పుకోవచ్చు. కింద నుండి గగన్ మహల్ పైనికి వెళ్ళడానికి మెట్లను 2 అడుగుల వెడల్పుతో ఇక్కడ నిర్మాణం చేసినారు. చూడండి, గాలి వెలుతురు రావడానికి ఏ విధంగా ఇక్కడ నిర్మాణం జరిపినారో చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చల్లగా ఉంటుంది గగన్ మహల్లో. మనము ఈ గగన్ మహల్ నుండి కిల్లాకి వెళ్ళడానికి దారి ఉంది. ఇక్కడ నుండి చూడండి, ఆ కొండపైనే కిల్లా ఉండేది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను ఆ కిల్లాని కూడా వీడియో చేశాను, చాలా బాగుంటుంది.
ఈ భవనపు క్రింది భాగము మరియు మొదటి అంతస్తు మధ్య భాగాలలో గదులు నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. మనం ఈ గహన్ మహల్ పైన నిల్చుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే చల్లటి గాలి మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ అంత చల్లదనం ఈ గహన్ మహల్లో మనకు దొరుకుతుంది. ఇక్కడ ఈ కొండ దగ్గర కూడా ఒక దేవస్థానం ఉంది. ఈ పెనుగొండలో ఎక్కువ దేవస్థానాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా దేవస్థానాలు మనకి కనపడతాయి. చూడండి ఇక్కడ ఒక కోతి ఎలా కూర్చోందో చూడండి పైన. చూడండి శ్రీకృష్ణదేవరాయలు గారి ఫోటోను చాలా అద్భుతంగా ఉంది. ఇంతటితో నేను వీడియో ముగిస్తున్నాను. మన ఛానల్ పేరు ఎన్ నాని గ్రేట్ దేవస్థానం దర్శనం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు నమస్కారం.